హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'లావణ్య రెడ్డి టాక్స్'. సో, ఈరోజైతే మనం హైదరాబాద్‌లోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మార్కెట్ గురించి, సండే మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. అదేదో కాదు, ఎర్రగడ్డ సండే మార్కెట్ అనమాట. సో, నేను రీసెంట్ టైమ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఎక్కువ చూసాను. ఎర్రగడ్డ మార్కెట్ చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, క్వాలిటీ బావుంటుంది అని చెప్పేసి. సో, రియాలిటీ చెక్ చేద్దాం రండి నాతో పాటు ఈరోజు మీరు కూడా. సో, ఇక్కడొచ్చేసి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయన్నమాట. అంటే ఓల్డ్ థింగ్స్ కూడా. ఇప్పుడు మనకి చాలా మందికి ఓల్డ్ కాయిన్ కలెక్షన్ ఉంటది గదా! సో, అవి కూడా. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్‌లో అంతమంది లేడీస్ ఉన్నారు గదా! అక్కడ. వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్స్ అమ్ముతున్నారనమాట. లైక్ ఐఫోన్ గాదు. రెగ్యులర్ ఫోన్సే సెల్ జేస్తున్నారు. 10,000, 12,000 అలా అని చెప్పేసి. అండ్ మోర్ ఇయర్ పాడ్స్ కూడా. యాపిల్ ఇయర్ పాడ్స్ అమ్ముతున్నారసలక్కడ. ఎంత ఒక 3,000 అలా చెప్తున్నారనమాట. నథింగ్ ఈస్ చీప్ హియర్. ప్రతీదీ ఎక్స్‌పెన్సివ్ గానే ఉంది. అండ్ మోర్ ఇక్కడొచ్చేసి ఏంటంటే అన్నీ సెకండ్ హ్యాండ్ గూడ్స్ అనమాట. బట్టలు మాత్రం వేస్ట్ ఆఫ్ మనీ అనయితే నేను చెప్తాను. ఎందుకంటే దూరం నుంచి చూస్తేనే అవస్సలు బాలేవు. అండ్ మోర్ అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్ లానే అండ్ మోర్ ఇక్కడొచ్చేసి ఎక్కువైతే జెంట్స్‌కైతే ఎక్కువ స్టాల్స్ ఉన్నాయన్నమాట. అండ్ మోర్ ఇయర్ ఫోన్స్ కానీ, పిల్లోస్, బ్లాంకెట్స్, బెల్ట్స్, ఈ లగేజ్ బ్యాగ్స్, ట్రాలీలయితే చాలా ఎక్కువున్నాయి. అండ్ మోర్ మెన్స్ సెక్షన్‌కయితే చాలా ఎక్కువున్నాయన్నమాట. అన్నీ 100, 150, 180 అలానే ఉన్నాయి. ఎందుకంటే అవి సెకండ్ హ్యాండ్ గూడ్స్ కదా! అండ్ మోర్ పర్ఫ్యూమ్స్ అయితే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. అన్‌బిలీవబుల్ అసలు. అంటే నేను ట్రై చేయలేదులే కానీ నైఫ్స్ ఇవి ఇంట్లో కావాల్సిన అండ్ ఈ స్లిప్పర్స్ కూడా చాలా క్వాలిటీ తక్కువగా ఉన్నాయన్నమాట. కాకపోతే చూడటానికి మాత్రమే బావున్నాయి. కానీ యూజ్ చేయడానికి పనికిరావు. మిర్రర్స్ అయితే బాగున్నాయి. కానీ ప్రైస్ ఎక్కువ చెప్తున్నాడు. అండ్ దెన్ ఇవైతే అప్పుడే సర్దుతున్నారు. నేనైతే ఎర్లీ మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాను. 8:30 అరౌండ్ 8:30 అలా వెళ్ళాను. అప్పుడే అన్నీ పెడుతున్నారనమాట. సో, మరీ అసలు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవాలి అనేదైతే అప్పటికే అన్నీ పెట్టరు. నేను 8:30కెళ్ళాను. అప్పుడే స్టార్ట్ చేశారు అన్నీ సర్దడం. సో, ఇట్స్ ఓకే టు గో అరౌండ్ 9:00, 8:30, 9:30 ఈస్ ఫైన్. అండ్ మోర్ ఇక్కడొచ్చేసరికి చాలా టైప్స్ ఆఫ్ బెల్ట్స్, లంచ్ బ్యాగ్‌లు, క్యారీ బ్యాగ్స్ లేకపోతే బ్యాక్ ప్యాక్స్, ఈ ఫోన్ యాక్సెసరీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ ప్రతీదీ కూడా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఏం తీసుకోవాలన్నా కూడా చెక్ చేసే తీసుకోవాలనమాట. ఎందుకంటే అవి వర్క్ అవ్వవు. అన్నీ సెకండ్ హ్యాండ్‌వి అవి కూడా. అందుకని జెప్పేసి. అండ్ మోర్ ఇక్కడకొచ్చేసి ఈ షూస్ చూసారా? చూడటానికి ఎంత బావున్నాయి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! బట్ క్వాలిటీ అయితే జీరో అని చెప్తా నేను. బాలేవు. దగ్గరికి వెళ్లి పట్టుకొని చూస్తే మాత్రం బాలేవన్నమాట. అవి జస్ట్ లోగోస్ అలా వేసి సెల్ చేస్తున్నారంతే. నథింగ్ అసలు. ఈ బర్డ్స్ మాత్రం బావున్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. బర్డ్ స్టాల్స్ వచ్చేసరికి రెండే 2 ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి చిన్నది. ఓన్లీ ఫ్యూ బర్డ్స్, డక్స్, హెన్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర అంతే. అంతకు మించి ఎక్కువ లేవు. కానీ ఈ బర్డ్స్ అయితే మాత్రం చాలా బావున్నాయి. అన్నీ పెయిర్స్‌గా సెల్ చేస్తారంట. ఒక్కొక్కటి కాదు. బావున్నాయి. అన్నీ అసలెంత క్యూట్‌గా ఉంది చిన్నది. భలే ఉంది. అండ్ దెన్ కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకొక స్టాల్ కూడా వచ్చిద్దనమాట. అక్కడైతే అన్నీ ఉన్నాయి. అండ్ ఈ బర్డ్ స్టాల్స్ అయిపోయిన వెంటనే మనకి చైర్స్, మనకి ఇంట్లో కావాల్సినవి ఇట్లా ప్లాస్టిక్ ఐటెమ్స్, చైర్స్, ఈ బట్టలు అన్నీ అయితే 200, 150 అలానే ఉన్నాయి. ఇదిగో ఫోన్ యాక్సెసరీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇట్స్ ఓకే. సింగిల్ టైమ్ యూజ్ అని చెప్పొచ్చు అవి కూడా. బైసికల్స్ కూడా మాక్సిమం సెకండ్ హ్యాండే ఉన్నాయి. ఇప్పుడు 10 బైసికల్స్ ఉన్నాయనుకోండి. అందులో ఒక 3 ఆర్ 4 కొత్తయి ఉన్నాయి. మిగిలినవన్నీ సెకండ్ హ్యాండ్సే. ఇక్కడొచ్చేసరికి మీట్ మార్కెట్ కూడా ఉంది. అండ్ దెన్ ఈ వాచెస్ కూడా అంతే ఉన్నాయన్నమాట. అంటే కొంచెం పిచ్చిగా ఉన్నాయి. అంత మంచిగా ఏమి అనిపియలేదు. అన్నీ సెకండ్ హ్యాండ్ గూడ్సే అంతే. కాకపోతే ఇవి జిమ్ ఐటెమ్స్ మాత్రం జిమ్ ఎక్విప్‌మెంట్ మాత్రం కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపిచ్చింది నాకు. క్వాలిటీ కూడా బావుంది. ఆ స్టీల్ రాడ్స్‌వి సో, ఇక్కడ ఈ జిమ్ ఎక్విప్‌మెంట్ మాత్రం కొంచెం బెస్ట్ అని చెప్తా. కొంచెం గాదు చాలానే బెస్ట్. ఇదొక్క పార్ట్ మాత్రం. ఎందుకంటే 500 రూపీస్‌కే మనకి 2 కేజెస్ 2 ఇస్తా అన్నాడు డంబుల్స్. అందుకని చెప్పి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో గూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది స్టీల్‌వి. అండ్ మోర్ ఈ సైకిల్స్ కూడా అన్ని సెకండ్సే. ఇవి కూడా చూడటానికి బావున్నాయి తెలుసా! ఫోన్‌లో చూడటానికి కెమెరా రికార్డింగ్‌కి చూడటానికి చాలా బావున్నాయి. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అంత క్వాలిటీ అనిపించలేదు. అండ్ మోర్ ఇవన్నీ ఓల్డ్ థింగ్స్ అనమాట. ఓల్డ్ కెమెరా, సుత్తి అవన్నీ. ఇవేమో స్పీకర్స్, డీవీడీ ప్లేయర్స్ అవన్నీ అనమాట. ఐ డోంట్ నో వెదర్ దే వర్క్ వెల్ ఆర్ నాట్.
నేనైతే వర్క్ అవ్వవనే అనుకుంటున్నా. ఈ గూడ్స్ అయితే ఈ దోస పాన్ ఇవైతే స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బావున్నాయి. ఈ రోళ్ళు, రోకళ్ళు గూడా బావున్నాయి. ఇవి కత్తిపీటలు, కొడవళ్ళు, దోస పాన్స్, కడాయిల వరకు బావున్నాయన్నమాట. అంటే ప్లాస్టిక్ ఐటెమ్స్ ఇవన్నీ కొత్తవే. సో, ఎక్కడ తీసుకున్నా ఏ మార్కెట్‌లో తీసుకున్నా ఒకటే ప్రైస్ అన్నమాట. ఇదంతా వెళ్ళే దారి. వచ్చే దారి ఉంది. అమ్మ! మామూలుగా లేదన్నమాట వచ్చే దారి గూడా. నిన్న నైట్ వర్షం పడిందక్కడ. సో, అందుకని చెప్పి అలా ఉంది. ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ ఇక్కడ రైస్ కుక్కర్స్ ఉన్నాయి. ఆల్సో స్టవ్ గూడా ఉంది. సో, ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ బయింగ్ హియర్. ఎందుకు అనంటే అంత క్వాలిటీ అంతేం లేవు. అన్నీ సెకండ్సే. అందుకని చెప్పి. అంటే ఇన్ని సార్లు చెప్తున్నా. సో, ఈ ప్లాస్టిక్ లవర్స్ ఇవి బానే ఉన్నాయి. నేను పర్సనల్‌గా విజిట్ చేసిన దాని ప్రకారం అయితే ఇక్కడ అన్నీ వర్త్ కాదు అనైతే నేను చెప్తాను. ఏదో 1, 2 ఒక 100 ఐటెమ్స్‌లో 1 ఆర్ 2 ఐటెమ్సే కొంచెం ఓకే. ఓకే. అని చెప్పొచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్సే. ఆహ్, స్టవ్ కానీ, మిక్సర్ గానీ అన్నీ. ప్రెషర్ కుక్కర్స్ గానీ అన్నీ సెకండ్సే. సో, ఐ డోంట్ ఐ డోంట్ థింక్ సో. అంత మంచిది అని నాకు అనిపించలేదు. యాక్చువల్లీ నాకు నచ్చలేదు కూడా. డస్ట్ కూడా అక్కడ చాలా ఉంది. సో, బెటర్ మాస్క్ ఒకటి అంటే ఒకసారి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం సరదాగా కొంచెం సేపు నడవడానికి వెళ్ళి రావచ్చు. అంతే. అండ్ ఈ పెట్ షాప్ అయితే చాలా బావుంది తెలుసా? ఇదొక్కటి పెట్ షాప్స్ బావున్నాయి. అండ్ మోర్ ఇవి కొడవలి, కడాయిలు ఇవి బావున్నాయి. ఆ 2 అయితే బావున్నాయి. అండ్ ప్రైస్ ఏం రీజనబులే. అంటే రీజనబుల్ ఇన్ ద సెన్స్ బయట మార్కెట్‌లో కూడా అంతే ప్రైస్ ఉన్నాయి. పెద్ద ఎక్కువ కాదు, తక్కువ కాదు. మీడియం మోడరేట్‌గా ఉన్నాయన్నమాట. ఈ పక్షులు, ఈ బర్డ్స్ దగ్గరైతే బావున్నాయి. ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి. ఈ వచ్చే దారిలో మాత్రం చాలా ఉన్నాయి. బర్డ్స్ కానీ, రాబిట్స్ కానీ, క్యాట్స్ అయితే ఎన్ని టైప్స్ ఉన్నాయో. క్యాట్ చాలా యాంగ్రీగా ఉంది. యాంగ్రీ బర్డ్. ఇవి కూడా క్యాట్సేననమాట. ఈ 3 గూడా క్యాట్సే. సో, క్యాట్సే టోటల్‌గా చాలా ఎక్కువున్నాయి మార్కెట్‌లో. అండ్ దెన్ ఇక్కడ డాగ్స్ ఉన్నాయి. వాళ్ళ ఓనర్సే సెల్ చేస్తున్నారనమాట. ఈ కుక్క పిల్ల ఈ జర్మన్ షెపర్డ్ కుక్క పిల్ల వచ్చేసి వాడు 10,000 చెప్పాడు. కానీ ఆ బాబు 8,000కి ఇస్తానక్క నువ్వు తీసుకుంటా అంటే అని అన్నాడు. ఇక్కడొచ్చేసరికి ఓల్డ్ కాయిన్స్. నేనొచ్చేటప్పుడు అప్పటికి సర్దలేదు. తర్వాత ఎప్పటికో తర్వాత ఎప్పటికో అన్నీ ఫిక్స్ చేశాడనమాట. సో, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క కాయిన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రూ. 100. యెస్. రూ. 100. మనకు కావాలంటే బార్గెయిన్ చేయొచ్చు అనుకుంటా. నాకు తెలీదు. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ సండే మార్కెట్. ఎర్రగడ్డ సండే మార్కెట్. జెన్యూన్‌లీ నాకైతే నచ్చలేదనమాట. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై యూట్యూబ్ ఛానల్.